ఒక అనగనగా ఒక ఒక రాజు, ఆ రాజ్యంలో అలా ఒక్కటే కూతురు ఉంటుంది ఆయన. సో ఆ కూతురు పెళ్ళి టైంకి వచ్చిందండి. సో ఆ రాజ్యంలో ఆ రాజు చాటింపేస్తాడు, మా కూతుర్ని పెళ్లి చేయాలనుకుంటున్నారు మీరు, దాంట్లో ఈ రాజ్యంలో ధీరులు వీరులు సూర్యులు ఎవరుకుంటే రండి అని చాటింపేస్తాడు. సో ఏమవుతుంది, ఇంకా చాటింపేయగానే అందరూ వచ్చేస్తారు. ఓ రాజు మొత్తం దాదాపు చాలామంది, ఆ రాజ్యంలో ఎంతమంది ఉన్నారో అంతమంది ఆ ఇంటి ముందు క్యూ కడతారు. రాజు షాక్ అయిపోతాడు, ఇది ఇంతమంది వస్తారా, ఇంతమంది ఉన్నారా, ధీరులు సూర్యులు వీరులు ఇంతమంది ఉన్నారా మన రాజ్యంలో అని ఆయన షాక్ అయిపోతాడు ఆ రాజు. అయితే మరి రాజుకి ఎంతమంది కూతుర్లు అండి? ఎంతమంది? ఇద్దరు అంటున్నారు, ఎవరు? ఎంతమంది? ఒకరే కదా. సో ఆయన షాక్ అయిపోతాడు, ఇంతమందికి ఎట్లా వేయాలని ఆయన షాక్ అయిపోతే ఒక ఆలోచన, ఒక ఉపాయం వస్తుంది. సో వీళ్ళందరినీ ఒక నది దగ్గర, చెరువు దగ్గర తీసుకెళ్తాడు. చెరువు దగ్గర తీసుకెళ్ళి ఈ చెరువు ఎవరైతే అక్కడ దాటుతారో వాళ్ళకి మా కూతురునిచ్చి పెళ్లి చేస్తా అంటాడు. సో అందరూ ధీరులు సూర్యులు అందరూ నేను దుంకుతా అని వస్తుంటారు ఆడికి. సో కండిషన్ అంటాడు రాజు. ఏమంటాడు కండిషన్ ఏంటంటే, దాంట్లో ముసళ్ళు ఉన్నాయి దాంట్లో, నాకు సంబంధం లేదు మరి అనగానే ఈ సూర్యులు వీరులు ఎవరైతే ఉన్నారో అందరూ ప్యాక్ అయిపోతారు, అందరూ ప్రేక్షకులు అయిపోతారు. అందరూ ఎవరు దుంకుతారా అని చూస్తారు. దుడుక్కున ఒకటి దుంకిపోతాడు, లోపల దుంకి వాడు బయటకు వెళ్ళిపోతాడు, దాటిపోతాడు. ఏదైతే ఆ ఒడ్డు చివరికి వెళ్ళిపోతాడు. వాళ్ళు చూస్తూ ఉంటాడు, ఎవడు చూస్తాడు. ఇక్కడైతే ఎవరైతే వీళ్ళు ఉన్నారో, ఈ ధీరులు ఎవరైతే ఉన్నారో ప్రేక్షకులు అయిపోతారు కదా, వాళ్ళు ఆయన ఎత్తుకొని భుజాల మీద ఎత్తుకొని సూపర్ డూపర్ ఎక్సలెంట్, నువ్వు విన్ అయిపోయినా, నువ్వు గోల్ విన్ అయిపోయినా అందరు ఎత్తుతారు. వాడు ఇలా చూస్తుంటాడు, అరే ఏంద్రా బాబు మేము నిన్ను ఎత్తుకొని తీస్తున్నాం, దిక్కులు చూస్తానంటే నన్ను ఎవడు తోసేసి లోపలని ఆలోచిస్తాడు. నన్ను ఎవడన్నా లోపల తీసేస్తాడని వాడు అందరు వెతుకుతూ ఉంటాడు. సో మీకు కూడా, మీరందరూ కూడా ఏదో చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు. సో అతను అనుకోకుండా అలా దుంకి గెలిచాడు. అక్కడ గెలిచాడు లేదా? అక్కడ గెలిచిన తర్వాత ఏమైంది, రాజు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. సో అక్కడ మిమ్మల్ని కూడా ఇక్కడ వరకు ఏం చెప్పి తీసుకొచ్చారో నాకైతే తెలియదు, కానీ మీరు 100% ఎట్లా వచ్చారంటే కష్టంగానే వచ్చారు ఇక్కడికి, కానీ తప్పకుండా విన్ అవుతారు మీరు కూడా. సో విన్ అవుతారు కదా, కష్టంగా వచ్చారు కదా, ఇష్టంగా వచ్చారా? ఇష్టంగా వస్తే తప్పకుండా సక్సెస్ అవుతారు. సో అలాగే మనం రియల్ ఎస్టేట్లో కూడా 100% ఎవరైతే ఫోకస్ చేస్తారో తప్పకుండా సక్సెస్ అవుతారండి. సక్సెస్ కానిదంటే ఎవలేదు, బట్ ఫోకస్ 100% ఉండాలి. దాంతోపాటు డెడికేషన్ ఉండాలి, దాంతోపాటు డ్రీమ్ ఉండాలి. ఏముండాలి? డ్రీమ్ ఉండాలి. నీ డ్రీమే నిన్ను వెనక నుంచి తోస్తూ ఉంటుంది. గెలువురా బాబు, గెలువురా అని తోస్తూ ఉంటుంది. మన లోపల ఇంకొక అంతరాత్మ ఉంటుంది. సో నువ్వు గోల్స్ పెట్టుకున్న తర్వాత నువ్వు ఎప్పుడు నిద్రపోవాలి.